హలో స్టూడెంట్స్, ఈ వీక్ ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ క్యాపెక్స్ ఇన్ ఎకనామిక్ టర్మ్స్? అసలు క్యాపెక్స్ అంటే ఏంటి ఎకనామికల్గా, అంటే ఎకనామిక్ టర్మ్స్లో క్యాపెక్స్ అంటే ఏంటి అనేది వీళ్ళు అడుగుతున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ బడ్జెట్ని చూసినట్టయితే బడ్జెట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రిసిప్ట్స్ అంటారు, ఇంకోటి ఎక్స్పెండిచర్ అంటారు. ఒకటేంటి రిసిప్ట్స్. రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్కి వస్తున్నటువంటి ఆదాయాన్ని రిసిప్ట్స్గా చెప్తారు. ఓకే. రెండవది ఎక్స్పెండిచర్ అంటారు. అంటే గవర్నమెంట్ వెచ్చించే వ్యయాన్ని మనం ఎక్స్పెండిచర్గా చెప్తాం. ఎక్స్పెండిచర్లు కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, ఇంకొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో ఫస్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ ఐటమ్స్కి ఏవైనా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, అవి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. సో ఇలాంటి వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే రీఅకరింగ్గా ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, జనరల్గా ఎసెట్స్ని కొంటున్నా సరే, లేదా క్యాపిటల్గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, అంటే ఒక్కసారి ఇది రీఅకరింగ్గా ఉండదు. సో ఇలాంటి ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల ఏమవుతుంది అంటే ఫర్దర్గా డిమాండ్ జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అంటే ఫర్దర్గా పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఎకానమీ మీద. సో జనరల్గా మనం చూసినప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల ఫర్దర్ జాబ్ గ్రోత్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కసారి మనం ఈ స్టేట్మెంట్ చూద్దాం. అసలు క్యాపెక్స్ అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అర్థం. ఒక్కసారి కింద స్టేట్మెంట్స్ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ బిజినెసెస్ టు మీట్ డే టు డే ఆపరేషనల్ కాస్ట్. బేసిక్గా డే టు డే ఆపరేషనల్ కాస్ట్కి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. కానీ ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఉంటుందన్నమాట. సో దీన్ని ఆపెక్స్ అని కూడా అంటాం. ఆప్ఎక్స్ అంటే ఆపరేషనల్ కాస్ట్కి పెట్టేటటువంటి ఖర్చుని ఆపెక్స్ అని కూడా అంటారు. ఓకే. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే కాదు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఆన్ ఎక్విజిషన్, అప్గ్రేడింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎసెట్స్ లైక్ బిల్డింగ్స్, మెషినరీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బిల్డింగ్స్ని, మెషినరీని, కొత్త ఎసెట్స్ని కొనుక్కోవడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఇక్కడ ఏదైనా కొనుక్కోవడానికి కానీ, అప్గ్రేడ్ చేయడానికి కానీ, మెయింటైన్ చేయడానికి కానీ పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్ ఆన్సర్. ఆన్సర్ బి విల్ బి రైట్. ఓకే. సెకండ్ క్వశ్చన్, ద సునామీ రెడీ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒరిస్సాలో ఉన్నటువంటి 24 విలేజెస్ని సునామీ రెడీ విలేజెస్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒక్కసారి దీనికి ఈ కాంటెక్స్లో మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. ఈ మధ్య కాలంలో గ్లోబల్ సునామీ సింపోజియం అని చెప్పేసి సెకండ్ గ్లోబల్ సునామీ సింపోజియం ఇది ఇండోనేషియాలో జరిగింది. ఈ సమిట్లో ఈ 24 విలేజెస్ సునామీ రెడీ విలేజెస్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ అనౌన్స్ చేశారు. సో దీన్ని ఏవైతే ఈ గ్లోబల్ సునామీ రెడీ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్ కింద ఈ విలేజెస్ని సునామీ రెడీగా ఉన్నాయని చెప్పడం జరిగింది కదా. సో ఇది ఎవరు ఇనిషియేటివ్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇది యునెస్కో యొక్క ఇనిషియేటివ్. యునెస్కో ఈ ఇనిషియేటివ్ని తీసుకొస్తుంది. సో దాని ద్వారా అసలు ఇందులో ఎలా విలేజెస్ని రెడీ అని చెప్తారు అంటే సునామీ రాకముందే దానికి మాక్ డ్రిల్స్ చేయడము, అండ్ ఆ ప్రిపేర్డ్నెస్ ఒకవేళ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో ఇవన్నీ ముందుగానే చేసి ఉంచుతారనమాట. సో దాన్ని సునామీ రెడీ విలేజెస్గా చెప్తారు. అయితే ఇండియాలో మనకి ఈ మొత్తం 24 ఒరిస్సాలో ఉన్నటువంటి విలేజెస్ని వీళ్ళు ఇప్పుడు సునామీ రెడీ విలేజెస్గా చెప్పడం జరిగింది. సో ఇది ఎవరి ఇనిషియేటివ్ అంటే ఎవరిది, యునెస్కో. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ క్యారీకామ్? రీసెంట్గా బ్రెజిల్లో G20 సమిట్స్ జరుగుతున్నాయి. దీని సైడ్ లైన్స్లో ఇండియా అండ్ క్యారీకామ్ యొక్క సమిట్స్ కూడా జరిగాయి. సో ఇందులో అసలు క్యారీకామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ. అసలు క్యారీకామ్ అంటే ఏంటి, కరేబియన్ ఏరియాస్లో ఉన్నటువంటి కంట్రీస్ని క్యారీకామ్ కంట్రీస్గా పిలుస్తారనమాట. 1970s ఈ కరేబియన్ ఏరియాస్లో ఉన్న కంట్రీస్ అన్ని క్యారీకామ్గా ఏర్పడ్డాయి. సో దాని ద్వారా వాళ్ళ ఎకనామికల్ డెవలప్మెంట్కి, వాళ్ళ ప్రాస్పెరిటీకి ముందుకు తీసుకెళ్ళడానికి. అయితే రీసెంట్గా మనకి ఇండియా అండ్ క్యారీకోమ్ కంట్రీస్ మధ్య టైస్ అనేవి స్ట్రెంగ్తన్ అవ్వాలి అని చెప్పేసి ఈ క్యారీకోమ్లో ఉన్నటువంటి పేర్ల ఆధారంగా ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చుకోవడం జరిగిందనమాట. అంటే మిమోలిక్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ఏరియాస్ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాస్లో మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి మన మధ్య రిలేషన్ని అని చెప్పడం జరిగింది. ఆ ఏరియాస్ ఏంటి అంటే, సి అంటే కెపాసిటీ బిల్డింగ్, ఓకే, ఏ అంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఏకి, ఆర్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఐ అంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, సి అంటే క్లైమేట్ చేంజ్,
ఓ అంటే ఓషన్ అండ్ ఎకాలజీ, ఎం అంటే మెడిసిన్ అండ్ హెల్త్ కేర్, ఇక్కడ వన్ థింగ్, ఇక్కడ సి అంటే కల్చర్ అండ్ క్రికెట్. సో దీన్ని సి అంటారు అనమాట. సో ఈ అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి క్వశ్చన్ ఏంటి, అసలు ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ క్యారికోమ్కి అంటే ఫస్ట్ చూద్దాం. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అమాంగ్ కరేబియన్ స్టేట్స్, ప్రమోటింగ్ హ్యూమన్ రైట్స్ ఇన్ కరేబియన్, మిలిటరీ కోఆపరేషన్ ఇన్ కరేబియన్, కోఆపరేషన్ ఇన్ స్పేస్ రీసెర్చ్ అండ్ అమాంగ్ కరేబియన్ కంట్రీస్. ఆన్సర్ ఏంటి, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కోసం ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Eastern Maritime Corridor, which has recently become operational, connects the port of Chennai in India to which of the following ports? చెన్నై నుంచి ఇంకా వేరే పోర్ట్ వరకు ఒక ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్కి కనెక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఒక్కసారి దీనికి కాంటెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇండియా అంటే స్పెసిఫిక్గా ముంబై నుంచి రష్యాలో ఉన్నటువంటి సెంట్ పీటర్స్బర్గ్, సో ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం సూయజ్ కెనాల్ గుండా యూరోపియన్ కంట్రీస్ అన్ని తిరిగేసేసి వెళ్ళాల్సి ఉండేది అనమాట. దాదాపు 8,000 మైల్స్ ఉండేది ఈ జర్నీ. అండ్ దాంతోపాటు 40 గంటలు పట్టేది రష్యా వెళ్ళాలి అంటే వెళ్ళి రావడానికి పట్టేటటువంటి టైం. సో ఇంత టైం తీసుకునేది ఎక్కడి నుంచి, ముంబై నుంచి సెంట్ పీటర్స్బర్గ్ అంటే రష్యా వరకు వెళ్ళాలి అంటే మనం. సో ఇప్పుడు ఈ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్లో ఏంటంటే ఇక్కడ చెన్నై నుంచి రష్యాలో ఉన్నటువంటి వ్లాడివోస్టాక్ వరకు వెళ్తాం అనమాట. సో ఎలా వెళ్తారు ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్ కాకుండా ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ ఇవి దాటుకుంటా సీ ఆఫ్ జపాన్ దాటుకుంటా మనం వ్లాడివోస్టాక్ వెళ్తాం. సో ఇప్పుడు ఈ ఏదైతే 8,000 మైల్స్ అనేది ఉందో మనకి ఇక్కడ దాదాపు 5,000 మైల్స్లోనే అయిపోతుంది అనమాట. 4,800 to 5,000 మధ్యలో ఉంటాయి ఈ మైల్స్. సో అక్కడే అయిపోతుంది. అండ్ 17 అవర్స్లో వెళ్ళి రావడం, టు అండ్ ఫ్రో జర్నీ కూడా అయిపోతుంది. దీనివల్ల నాట్ ఓన్లీ మనకి ట్రేడ్ పరంగా డెవలప్మెంటే కాకుండా సౌత్ చైనా సీ అండ్ దాంతోపాటు ఈస్ట్ చైనా సీ గుండా కూడా వెళ్తాం కాబట్టి స్ట్రాటజిక్గా కూడా మనకి చైనీస్ సీస్ మీద కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి మన క్వశ్చన్ ఏంటి, ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్ కన్నారు కదా, చెన్నై నుంచి వ్లాడివోస్టాక్కి కనెక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ సి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ ఫాసిల్ ఫ్యూయల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఈజ్ రిలేటెడ్ టు, దీన్నే FFNPT అంటారు. ఇక్కడ చూసారా, FF అంటే ఫాసిల్ ఫ్యూయల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని అర్థం. సో ఇది దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే COP29 అజర్బైజాన్లో జరుగుతుంది కదా. సో అక్కడ వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే ఈ FFNPT ట్రీటీలో ఇంకా 10 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. అంటే ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకో 10 కంట్రీస్ ఎక్స్ట్రా జాయిన్ అయ్యాయి అని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. అసలు FFNPT అంటే ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఫస్ట్ టైం దీన్ని 2017లో ఎన్విజన్ చేశారు. అండ్ 2019లో దీన్ని లాంచ్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఈ FFNPT ఎందుకు, ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి, ఫాసిల్ ఫ్యూయల్ ఉపయోగం అనేది తగ్గించాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి మొత్తానికి 3 పిల్లర్ ఐడియాస్ ఉంటాయన్నమాట. ఒకటి నాన్ ప్రొలిఫరేషన్, రెండోది జస్ట్ ట్రాన్సిషన్, మూడోది ఫెయిర్ ఫేజ్ అవుట్. నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి అంటే కొత్తగా ఏ రకమైనటువంటి ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీస్ని పెట్టకూడదు అండ్ ఉన్న ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీస్ని తగ్గించాలి అనే ఉద్దేశమే నాన్ ప్రొలిఫరేషన్. రెండోది జస్ట్ ట్రాన్సిషన్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి ఫాసిల్ ఫ్యూయల్ ఎకానమీస్ నుంచి నార్మల్గా రెన్యూబుల్లోకి రావాలంటే చాలా మంది జాబ్స్ లూజ్ అవుతూ ఉంటారు ఈ ఫాసిల్ ఫ్యూయల్ చుట్టూ వాళ్ళ ఎకానమీ ఏదైతే ఉంటుందో. సో వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా చూసుకుంటా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటా మనం జస్ట్ ట్రాన్సిట్ అవ్వాలి, ఎందులోకి రెన్యూబుల్ ఎనర్జీలోకి రాగలగాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫెయిర్ ఫేజ్ అవుట్. సో ఇక్కడ ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ ముందుగానే ఇండస్ట్రియలైజేషన్ అవి గ్లోబలైజేషన్ జరగడం వల్ల అవి ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి చాలా ఎక్కువ రిలీజ్ చేశాయి, దాంతోపాటుగా వాటిని ఎక్కువగా యూసేజ్ కూడా చేసుకున్నాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డెవలప్డ్ కంట్రీస్ ముందుగా ఫేజ్ అవుట్ చేయాలి, సో ఆ తర్వాత డెవలపింగ్ కంట్రీస్ చేయాలి అనే ఆలోచనే జస్ట్ ఫేజ్ అవుట్ అనేది, ఫెయిర్ ఫేజ్ అవుట్ అనేది. సో ఈ మూడు దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ FFNPTకి. సో ఒక్కసారి చూస్తే స్టేట్మెంట్స్ ఏమడిగారు క్వశ్చన్, అసలు దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. ఫస్ట్ కంట్రోలింగ్ గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ కాదు, సెకండ్ ఏంటి ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ అండ్ ప్రమోటింగ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇందా చెప్పాం కదా ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. సో ఆన్సర్ బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సికిల్ సెల్ ఎనీమియా. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం మోర్ దెన్ 1 మిలియన్ పీపుల్కి ఇండియాలో సికిల్ సెల్ ఎనీమియా ఉంది. అంటే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ బర్డెన్ సికిల్ సెల్ ఎనీమియా అది ఇండియాలోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం సికిల్ సెల్ ఎనీమియా కన్నా దాని బేసిక్స్ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి RBCs ఉంటాయి, అంటే ఏంటి రెడ్ బ్లడ్ సెల్ అంటారు.
సో రెడ్ బ్లడ్ సెల్లో హిమోగ్లోబిన్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంది, హెచ్బి అంటారు దాన్ని. సో ఈ హిమోగ్లోబిన్లో మనం ఇంకా దీన్ని డైసెక్ట్ చేసి చూసినప్పుడు 2 ఆల్ఫా గ్లోబిన్ చైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ హిమోగ్లోబిన్ ఒక ఎనటామికల్గా మనం చూసుకుంటే ఏంటిది, ఆల్ఫా గ్లోబులిన్ చైన్స్. 2 వచ్చేటప్పటికి బీటా గ్లోబులిన్ చైన్స్ ఉంటాయి, బీటా గ్లోబిన్ చైన్స్. సో ఇట్లా ఈ ఆల్ఫా బీటా మొత్తం 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బీటా గ్లోబిన్ చైన్స్లో కనుక డిఫెక్ట్ ఉంటే దానికి అప్పుడు మనకి సికిల్ సెల్ ఎనీమియా అనేది వస్తుందన్నమాట. జనరల్గా ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక జెనెటిక్ డిసీజ్. రెండో విషయం ఏంటి అంటే ఈ నార్మల్గా రౌండ్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాల్సినటువంటి ఈ రెడ్ బ్లడ్ సెల్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ఈ సికిల్ సెల్ ఎనీమియా వస్తుందో ఇది సికిల్ షేప్లో అయిపోతుంది, కొంచెం రిజిడ్గా అయిపోతుంది అనమాట. ఏమైపోతుంది, సికిల్ షేప్ ఆర్ క్రిసెంట్ షేప్ అంటారు, అండ్ రిజిడ్గా అవుతుంది. సో దీనివల్ల బ్లడ్ వెజల్స్లో ఎప్పుడైతే ఈ సికిల్ సెల్స్ మూవ్ అవుతాయో సరిగ్గా మూవ్ అవ్వలేవు. సో దానివల్ల ఏమవుతుంది, క్లాగ్ అవుతాయి ఇవన్నీ ఇక్కడ. దీనివల్ల పెయిన్స్, ఎనీమియా, జాండిస్ లాంటి డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా చూసుకుంటే నార్మల్ హిమోగ్లోబిన్ సెల్స్ కన్నా ఇవి తొందరగా చనిపోవడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఎక్కువగా ఎనీమియా అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆర్బీసీలో హెచ్బి ఉంటుంది. హెచ్బిలో మొత్తం 4 చైన్స్ ఉంటాయి, 2 ఆల్ఫా గ్లోబులిన్ చైన్స్, 2 బీటా గ్లోబులిన్ చైన్స్. ఎప్పుడైతే బీటా గ్లోబులిన్ చైన్స్లో డిఫెక్ట్ ఉంటుందో అప్పుడు మనకి సికిల్ సెల్ ఎనీమియా అనేది వస్తుంది. సో ఇది క్లియర్ కదా ఈ కాన్సెప్ట్. అండ్ ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై పేరెంట్స్ క్యారింగ్ ఏ డిఫెక్టివ్ గామా గ్లోబులిన్ జీన్ అని అన్నారు. మనం ఇందాక జెనెటిక్ అని చెప్పాము, అండ్ గామా కాదు, ఇది బీటా గ్లోబులిన్ జీన్. ఏంటది, బీటా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ద ఆర్బీసీస్ బికమ్ హార్డ్ అండ్ స్టిక్కీ అండ్ లుక్ లైక్ సి షేప్డ్ ఫ్రేమ్ టూల్ కాల్డ్ as సికిల్. సో ఇవి హార్డ్గా అయిపోతాయి, స్టిక్కీగా అయిపోయి సి షేప్డ్ ఇట్లా సికిల్గా కనిపిస్తాయి అంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పోర్టల్లో ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇట్లా ఇంటర్న్షిప్ స్కీమ్ ఏంటి అంటే దాదాపు 1 crore యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది వీళ్ళ మెయిన్ ఉద్దేశం. సో ఒక్కసారి ఈ స్కీమ్ గురించి చూసుకున్నట్టయితే ఈ స్కీమ్లో 1 year పాటు ఇంటర్న్షిప్ ఇస్తారు. ఎన్ని ఇయర్స్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. అండ్ ఇందులో 4,500 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఇస్తుంది అనమాట వీళ్ళకి, అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అండ్ దాంతోపాటు 500 రూపీస్ వీళ్ళు ఏ కంపెనీలో అయితే ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళ సిఎస్ఆర్ నుంచి, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి 500 రూపీస్ ఒక పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, అంటే ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యాక దాదాపు 6,000 రూపీస్ ఇస్తారనమాట గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయినందుకు గాను. అండ్ ఇంకా ఇందులో చూసుకుంటే మనము ఎవరైనా సరే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్. అండ్ ఇంకా ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా లేదా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐఐటీస్, ఐఐఎమ్స్లో చదువుకున్నా, ఆర్ఎల్స్ ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి కదా, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటి కోర్సెస్. సో ఇలాంటి కోర్సెస్లో ఉన్న వాళ్ళు ఎవరు దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతోపాటుగా ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదు. అండ్ ఇంకా పేరెంట్ ఇన్కమ్ ఎప్పుడైనా సరే 8 lakhs కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, అంటే లాస్ట్ ఇయర్లో, వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ యొక్క బ్రీఫ్ ఓవర్వ్యూ. ఒక్కసారి మనం స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ యూత్ ఎంప్లాయబిలిటీ ఇన్ ఇండియా. సో అఫ్కోర్స్ యూత్ ఎంప్లాయబిలిటీని పెంచడానికి కదా ఇలాంటి స్కీమ్ తీసుకొస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ప్లాన్స్ టు ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ టు 1 crore యూత్ ఓవర్ 5 years. దాదాపు 1 కోటి మంది యూత్కి 5 years పాటు ఈ స్కీమ్లో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, ద పైలట్ ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ రైట్స్, 3. డి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. ఇది కూడా ఈ మధ్య మనకు COP29 జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇప్పుడే అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ COP29 అజర్బైజాన్ బాకులో జరుగుతుంది కదా, ఆ సైడ్ లైన్స్లో మనకి గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ అలయన్స్ ఎవరు లాంచ్ చేశారు, యుఏఈ ఈ అలయన్స్ని లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది డబుల్ అవ్వాలి 2030 కల్లా అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. First statement, this alliance was launched at COP29 in Azerbaijan. First statement right. Second, the primary objective is to double the global renewable energy generation by 2030. Actually, ఇది renewable energy generation కాదు, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది డబుల్ చేయాలి అనేది వీళ్ళ మెయిన్ ఉద్దేశం.
సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ ఏంటి, దిస్ అలయన్స్ ఫోకసెస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఆఫ్రికన్ నేషన్స్. ఇందులో స్పెసిఫిక్గా ఆఫ్రికన్ నేషన్స్లో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెంచాలి అని చెప్పడం కూడా జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ రైట్ ఆన్సర్. ఎన్ని స్టేట్మెంట్స్ రైట్? 1 and 3. ఆన్సర్ బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్లౌడ్ సీడింగ్. నార్మల్గా క్లౌడ్ సీడింగ్ గురించి చెప్పాలి అంటే క్లౌడ్ సీడింగ్ ఆర్టిఫిషియల్ రైన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. నార్మల్గా మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా, సో ఈ క్లౌడ్స్లో ఏరోప్లేన్ ద్వారా కానీ డ్రోన్స్ ద్వారా కానీ సీడింగ్ మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ అయోడైడ్ లాంటి మెటీరియల్స్ని ఇండ్యూస్ చేస్తారనమాట. చేసిన తర్వాత మెల్లగా ఇది రైన్, ఆర్టిఫిషియల్ రైన్ని క్రియేట్ చేస్తుంది. సో ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము, దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఏంటి, క్లౌడ్ సీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ రైన్ ఈజ్ ఎ వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ అంటున్నారు ఫస్ట్ది. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఇన్వాల్వ్స్ డిస్పర్సింగ్ మెటీరియల్స్ సచ్ as silver iodide, potassium iodide or dry ice into the clouds to enhance precipitation. ఏమంటున్నారు, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ అండ్ డ్రై ఐస్ లాంటి మెటీరియల్స్ వల్ల రైన్ ప్రెసిపిటేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, క్లౌడ్ సీడింగ్ ఈజ్ వ్యూడ్ యాజ్ పొటెన్షియల్ మెథడ్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ బై హెల్పింగ్ టు వాష్ అవే పర్టికులేట్ మ్యాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఏమంటున్నారు వీళ్ళు ఇక్కడ, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి దీన్ని ఎక్కువగా వాడతాము అని చెప్తున్నారు. సో ఏది స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గౌతమ్ బుద్ధ ఆర్ కరెక్ట్? గౌతమ్ బుద్ధుడు గురించి ఏమేమి స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, గౌతమ్ బుద్ధ వాజ్ born as సిద్ధార్థ గౌతమ్ ఇన్ లూంబిని, నేపాల్. ఆయన మొదటి పేరు సిద్ధార్థ గౌతముడు. సో ఈయన నేపాల్లో ఉన్నటువంటి లూంబినిలో పుట్టారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ ఏంటి, హీ అటైన్డ్ నిర్వాణ ఎట్ బోధ్గయ. ఆయన లాస్ట్లో నిర్వాణ అనేది బోధ్గయాలో అటైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఎట్ కుషినగర్. యాక్చువల్లీ కుషినగర్లో కాదు, ఇక్కడ సారనాథ్లో ఆయన ఫస్ట్ సెర్మన్ డెలివర్ చేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఫోర్త్ ఏంటి, ద 8-fold పాత్ వాజ్ ప్రపౌండెడ్ బై గౌతమ్ బుద్ధ. ఈ 8-fold పాత్, 4 noble truths ఇవన్నీ గౌతమ్ బుద్ధుడు ప్రపౌండ్ చేసింది. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1, 2 and 4. ఆన్సర్ బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ యాంటీబయాటిక్? ఫస్ట్ మనం యాంటీబయాటిక్ అంటే ఏంటో చూస్తాము. ఫస్ట్ టైం ఇండియాలో ఇండిజీనియస్గా అంటే ఇండియాలోనే ఒక యాంటీబయాటిక్ని తయారు చేసుకున్నాం అనమాట. సో ఆ యాంటీబయాటిక్ పేరు ఏంటి అనేది క్వశ్చన్. అసలు యాంటీబయాటిక్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఎప్పుడైనా సరే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినా, డిసీజెస్ వచ్చినా వాటికి ఎగనెస్ట్గా మనం వాడేటటువంటి డ్రగ్స్ని యాంటీబయాటిక్స్ అంటాము. అర్థమైందా? బ్యాక్టీరియాకి ఎగనెస్ట్గా వాడే వాటిని యాంటీబయాటిక్స్ అంటాము. సో ఇక్కడ మనందరికి ఒక డౌట్ రావచ్చు, అంటే ఈ యాంటీబ్యాక్టీరియల్స్ యాంటీబయాటిక్స్ అంటున్నాము మనము, ఈ వైరల్ డిసీజెస్ కూడా పనిచేస్తాయంటే పనిచేయవు. వైరసెస్కి స్పెసిఫిక్గా యాంటీవైరల్స్ అని చెప్పి వేరే టాబ్లెట్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్కి మాత్రమే పనిచేస్తాయి అని అర్థం. ఓకే, సో ఈ రీసెంట్గా మనం ఈ ఫస్ట్ ఇండిజినియస్ యాంటీబయాటిక్ని కనుక్కోవడం జరిగింది. అదే నెఫిత్రోమైసిన్ అంటారు. ఏంటది? నెఫిత్రోమైసిన్. ఈ యాంటీబయాటిక్ని మొదటిసారి మనం ఇండిజినియస్గా మన దేశంలో మనమే డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది ఈ వీక్ MCQs. థ్యాంక్ యూ.